గ్యాస్‌కి సంబంధించి రవాణాకున్న అడ్డంకులు మనం అధిగమించగలిగాం ఇరాన్‌తో మాట్లాడుకొని. కానీ, మనకి పెద్ద సమస్య ఏంటయ్యా అంటే, ఆ గ్యాస్ మనం ఎక్కువగా కొనేది దాదాపు 45, 50% దాకా ఖతార్ నుంచి కొంటుంటాం. ఇప్పుడు ఆ ఖతార్‌లోని రాప్ లఫాన్ నగరం మీద ప్రపంచానికి లోనే గ్యాస్ వాణిజ్యానికి ఆయువుపట్టు లాంటి దాని మీదన ఇరాన్ చేసింది దాడి. దాదాపు 20 ఏళ్లలో ఈ ప్రదేశం లిక్విడ్ నేచురల్ గ్యాస్ పరిశ్రమకి హబ్ అనమాట. అక్కడి గ్యాస్ పరిశ్రమ మీద ఇరాన్ దాడి చేయడం అన్నటువంటిది పెద్ద సంక్షోభం. ఖతార్ రాజధాని దోహాకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటది. పర్షియన్ గల్ఫ్ తీరంలో రాస్ లఫాన్ నగరం ఉందన్నమాట అక్కడ. వ్యూహాత్మక ప్రదేశంగా ఉండటంతో ఇది ఆసియా, ఐరోపా ఎగుమతులకి అత్యంత అనుకూలమైన ప్రదేశం. విశాలమైన తీర ప్రాంతంలో మెగా నౌకాశ్రయమే ఉంది. ఎగుమతులకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మొదట్లో ముత్యాల సేకరణ, చేపల వేటతో బ్రతికేటటువంటోళ్ళకి 1971లో ఖతార్ నార్త్ ఫీల్డ్ నాన్ అసోసియేటెడ్ గ్యాస్ క్షేత్రాన్ని కనుక్కున్నారక్కడ. చమురు నిల్వలు తక్కువగా, గ్యాస్ నిల్వలు అత్యధికంగా ఉండేవి. దీన్ని ఇరాన్‌తో కలిసి పంచుకున్నది. ఒకవైపు అంటే ఇరాన్‌తో కలిసి మొదట్లో పంచుకుంది. ఖతార్ వైపు దాన్ని నార్త్ ఫీల్డ్‌గా, నార్త్ డోమ్‌గా, ఇరాన్ వైపు దాన్ని సౌత్ ఫార్స్‌గా పిలుస్తుంటారు. ప్రాథమికంగా ఇక్కడ లిక్విడ్ నేచురల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఈ సౌత్ ఫార్స్ క్షేత్రాన్ని పేల్చేస్తామని తాజాగా ట్రంప్ హెచ్చరించారు ఇరాన్‌లో దాన్ని. 1980లో ఈ గ్యాస్తోనే అసలు ఖతార్ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మారింది. ఆరంభంలో ఖతార్ పాలకులు అందరికి ఆహ్వానాలు పలికారు. ముడి గ్యాస్‌గా విక్రయిస్తే పెద్ద ఆర్థిక ప్రయోజనం ఉండదని కనిపెట్టి దాన్ని ప్రాసెస్ చేసి ఎల్ఎన్‌జీగా మార్చి విక్రయించడం ప్రారంభించారు. అప్పటికి ఎల్ఎన్‌జీ భవిష్యత్తు మీద ఎవరికీ స్పష్టత లేదు. అయితే ఇందుకోసం భారీ పారిశ్రామిక హబ్‌ని ఏర్పాటు చేశారు. భారీ నౌకలాగేలా లోతైన సముద్ర తీరం ఉన్న రాస్ లఫాన్ నగరాన్ని చక్కగా తయారు చేసుకొచ్చారు. ఖతార్ ఎనర్జీ, అప్పటి ఖతార్ పెట్రోలియం చొరవతో 2 జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేశారు. డజన్ల కొద్దీ ఎల్ఎన్‌జీ ట్రైన్లు, ఎల్ఎన్‌జీని ప్రాసెస్ చేసే యూనిట్లు నిర్మించారు. భారీ స్టోరేజ్ ట్యాంకులు, ఎక్స్‌పోర్ట్ టెర్మినల్ వంటి వాటిని కూడా అనుసంధానం చేసుకొచ్చారు. అక్కడ అత్యాధునికమైన పోర్టు దగ్గర ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్‌జీ క్యారియర్లను నిలిపేటటువంటి సదుపాయం ఉంది. 96లో తొలిసారి ఎల్ఎన్‌జీ షిప్‌మెంట్ అక్కడ నుండి జపాన్‌కి పయనం కావడంతో రాస్ లఫాన్ నగరం ప్రపంచమంతా గుర్తించడం ప్రారంభించింది. 2000 సంవత్సరం నాటికి ఇది ఖతార్‌కి అతిపెద్ద ఆర్థిక వనరు అయింది. ఖతార్ మీద గల్ఫ్ దేశాలన్నీ డిపెండ్ అయినయి, అమెరికా, యూరప్ దేశాలు డిపెండ్ అవ్వడానికి కారణమైంది అదే. అది ఆర్థికంగా ఎదగడానికి కారణమైంది ఇదే. 2010 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక నగరాల్లో ఒకటి కింద ఉంది అది. దాంతోపాటు ఎల్ఎన్‌జీ ఎగుమతి చేసే అతిపెద్ద పోర్టు కూడా అక్కడే ఉండటం. అయినా దాని విస్తరణ ఆపకపోవడంతో గ్యాస్ ఉత్పత్తి రేసులో నెంబర్ 1గా వచ్చింది. అదే సమయంలో అత్యాధునిక టెక్నాలజీని వాడి అక్కడ నీటి నాణ్యత, ఉద్గారాల విడుదల వంటి పర్యావరణ జాగ్రత్త కూడా తీసుకుంది. ఈ చర్యల మూలంగా దాదాపు 77 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జీ అక్కడ ఉత్పత్తి అవుతుంది. వాస్తవంగా గ్యాస్ దాదాపు 30 దేశాలకు పైగా అక్కడి నుంచి ఎగుమతి చేస్తారు. వీటిల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాను, దక్షిణ కొరియాలతో పాటు భారత్ కూడా దాని మీదనే డిపెండ్ అయ్యింది. యూరప్ సమాఖ్య కూడా అక్కడి నుంచినే తీసుకుంటుంది. చైనా కూడా అక్కడి నుంచినే తీసుకుంటుంది. ఖతార్ గ్యాస్‌తో 1999లో పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ సంస్థ దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుని గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. భారత్ ఎల్ఎన్‌జీ దిగుమతుల్లో ఖతార్ నుంచి 40-47% హార్ముజ్ జలసంధి దాటుకుని వస్తున్నాయి. లఫాన్ గ్యాస్‌ని ఖతార్ ఎనర్జీని నిర్వహిస్తుంది. భారత్, ఖతార్ మధ్య 2024లో $78 బిలియన్ విలువైన ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 2028 నుంచి 20 ఏళ్ల పాటు 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జీ సరఫరా అవ్వాల్సి ఉంది. ఖతార్ ఎల్ఎన్‌జీ భారత్లో విద్యుత్తు, ఎరువుల ఉత్పత్తి పరిశ్రమలో, గృహోపయోగానికి కూడా చాలా ఉపయోగం. అమెరికా, ఆఫ్రికాతో పోల్చుకుంటే ఇక్కడి నుంచి భారత్ గ్యాస్ తరలించడం చాలా చౌక. తాజాగా ఈ రాస్ లఫాన్ మీద ఇరాన్ క్షిపణి దాడితో తీవ్రంగా దెబ్బతినడం అన్నది మనకి సమస్య.